40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఆ తరం అనుభవం లోకేష్ సారథ్యంలో జెన్జీ కొత్తదనంతో మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నామని ఎంపీ భరత్ అంటున్నారు. మహానాడును హైబ్రిడ్ సిస్టంలో జరుపుకోవడంతో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. మహిళా ప్రాధాన్యతతో రాబోయే రోజుల్లో 33% మహిళా రిజర్వేషన్ టీడీపీ పార్టీలో అమలు చేయబోతున్నామని అన్నారు. ఈ తీర్మానం అభినందనీయమంటోన్న ఎంపీ భరత్తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. సో మహానాడుకు సంబంధించి తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఎంతో ఆనందంగా ఈరోజు పండగ వాతావరణంలో హైబ్రిడ్ సిస్టంలో మహానాడును జరుపుకుంటున్నారు. సరికొత్త విధానంలో ఈసారి మహానాడు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో ఎంపీ భరత్ గారు ఉన్నారు. అలాగే ఇప్పుడే లోకేష్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. మహిళా చట్టాన్ని మేము పటిష్టంగా అమలు చేస్తున్నాం, మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అనే దానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సార్, మహానాడుని కొత్త విధానంలో హైబ్రిడ్ సిస్టంలో ఇప్పుడు ఇక్కడ మీరు జరుపుకుంటున్నారు అందరూ కూడా. సో ఈ మహానాడుకున్న ప్రత్యేక మీరు అడిగారు మహిళల కోసం ఏంటి ప్రత్యేకత అని. ఇప్పుడే నారా లోకేష్ అన్న మాట్లాడుతూ అనౌన్స్ చేసింది ఏంటి అంటే, కేంద్రంలో పార్లమెంట్లో ఆపోజిషన్ వల్ల ఈ మహిళా చట్టం తాత్కాలికంగా పాస్ అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ తీర్మానం మహానాడు సందర్భంగా పాస్ చేస్తూ, అది పాస్ అయినా పాస్ అవ్వకున్నా 2029 లోపల శాసనసభలో పార్లమెంట్లో మా అభ్యర్థుల్లో 33% మహిళా రిజర్వేషన్ అమలు చేస్తాము అనే ఒక తీర్మానం ఇవాళ నారా లోకేష్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఆ డిసిషన్ గురించి ఎండింగ్లో మా నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా విశ్లేషించబోతున్నారు. ఇంకా అనేక తీర్మానాలు ఉన్నాయండి. సో 2 రోజులు అయిపోయిన తర్వాత నేను ఇంకా స్పష్టంగా మీకు చెప్తాను. సార్, అంటే తీర్మానాలు చేయడం అనేది మహానాడుకి ఎప్పుడు కూడా ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు చెప్పినట్టుగా ఈసారి మహిళా తీర్మానం అనేది కూడా చేశారు. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మహిళలు చట్టసభల్లోకి వస్తే కనుక పరిపాలన అనేది మరింత దక్షత పెరుగుతుంది అనేది మొదటి నుంచి టీడీపీ అంశం. ఎందుకంటే టీడీపీ పార్టీ బీసీల పార్టీగా, మహిళల పక్షపాతి పార్టీగా చెప్పబడుతుంది. సో ఈ తీర్మానంతో ఇప్పుడు ఈ హైబ్రిడ్ సిస్టంలో మహానాడును ఫాలో అవుతున్నారు. భవిష్యత్తులో దిశ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాకా ఆల్రెడీ చూస్తే ఆల్రెడీ లోకల్ బాడీస్ లో మహిళా రిజర్వేషన్ 50% ఉండడం వల్ల మా దగ్గర ఉన్న 98 కార్పొరేట్లో 49 మంది మహిళలు ఉండడము, దాంట్లో ఆ అవకాశం కొందరు సద్వినియోగం చేసుకుని బాగా షైన్ అయ్యారు. అదేవిధంగా శాసనసభలో కూడా పార్లమెంట్లో కూడా ఎప్పుడైతే మహిళలు వస్తారో పాలిటిక్స్ డిబేటు మారుతుంది. ఎందుకంటే రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ ఉన్నప్పుడు పాపులేషన్లో సగం మంది మహిళలు అయినప్పుడు వాళ్ళ ఇష్యూస్ గురించి ప్రస్తావించడానికి సరిపడే రిప్రజెంటేషన్ పార్లమెంట్లో లేనప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అలాగో యంగ్స్టర్స్, ఓల్డ్ పీపుల్ ఉంటున్నారు, కానీ మహిళా రిప్రజెంటేషన్ అన్ని పార్టీస్లో అంత ఎక్కువగా శాసనసభలో లేకపోతే పార్లమెంట్లో లేవు. కాబట్టి ఇవాళ ఈ నిర్ణయం వల్ల పొలిటికల్ డిబేటు ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళబోతుంది అని నా నమ్మకము. అండ్ ఆ విధంగా మంచి అభ్యర్థులు కూడా తయారు చేసుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్ అయిన వెంటనే మంచి అభ్యర్థులు రారు, ఎతకాలి. మనము ఉన్న వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి, నర్చర్ చేయాలి. వెంటనే 29లో అందరు పోటీ చేసినా అందరూ మంచి నాయకులు అవుతారనేది వి డోంట్ నో. సో ప్రతి పార్టీ కమిట్మెంట్ ఏముండాలంటే సీట్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఇంకా నర్చర్ చేసి మంచి లీడర్గా చేయాలనేది మా ఆలోచన ఉండాలి. ఆ విధంగా మేము పనిచేస్తాం. ఫైనల్లీ ఇప్పుడు జెన్జీ జనరేషన్ ఎక్కడ చూసినా ఈ మాట వినిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా లోకేష్ గారి సారథ్యంలో జెన్జీ జనరేషన్ని ఎక్కువగా కూడా ఆకర్షిస్తున్నారు. అలాగే మీరు కూడా 3 తరాలని ఇప్పటిదాకా చూసారు. ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, ఇప్పుడు లోకేష్ గారితో మీరు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో ఈ జెన్జీ జనరేషన్ అనేది టీడీపీలో ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో దాని యొక్క ప్రియారిటీ 40 years ప్లస్ ఉన్న పార్టీలో జెన్జీని అకామిడేట్ చేయాలి అంటే చాలామంది సీనియర్లు మేము ఇన్నేళ్ళు పనిచేసాము, మా గురించి ఏంటి అనే ఆలోచన వస్తుంది. సో బ్యాలెన్స్, పనిచేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు, వాళ్ళని గౌరవించుకోవాలి. ఎవరికి ఇంకా పనిచేసే శక్తి ఉందో ఆ కాలంలో ఉన్న విశ్వాసం ఇవాళ ఈ కాలంలో నాకు కనపడట్లే. సో వాళ్ళని మనం కాపాడుకొని వాళ్ళతో ఇంకా మనం పని చేయించుకోవాలి. ఎందుకంటే శక్తి ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు ఏంటంటే నాకు ఇంకా శక్తి లేదు, నాకు ఏదైనా గౌరవంగా పార్టీ చూసుకుంటే హ్యాపీగా ఉంటానంటే. సో బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ మనకి గ్యాప్స్ వస్తున్నాయో అక్కడ మనం యంగ్స్టర్స్తో ఫిల్ చేయగలిగితే యువరక్తం కూడా పార్టీ లోపలికి వస్తుంది. అండ్ ఒక బ్యాలెన్స్డ్ విధంగా మనం ముందుకెళ్తాం. ఇది మొత్తానికి మహానాడు వేదికగా మొత్తానికి మేము ఈ పాత జనరేషన్తో వాళ్ళ అనుభవాలను తీసుకొని, అలాగే జెన్జీ లోకేష్ గారి సారథ్యంలో కొత్తదనాన్ని కూడా అందిపుచ్చుకొని పార్టీ పరంగా అలాగే రాజకీయాల పరంగా మొత్తానికి రాష్ట్ర భవిష్యత్తు పరంగా ముందడుగు వేయబోతున్నామని అంటున్నారు. ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు అనౌన్స్ చేశారో మహిళా చట్టాలని సంబంధించి మా పార్టీ ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఖచ్చితంగా మేము వచ్చే ఎన్నికల్లో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నామన్నది కూడా ఒక దిశ చేశారు. కాబట్టి కొత్త జనరేషన్ లీడర్స్ని కూడా తయారు చేయబోతున్నాం ఈ మహానాడు వేదికగా అని ఎంపీ భరత్ అయితే స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖ.